హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ కిషోర్. అండ్ టుడే మనం ఈ వీడియోలో రిమూవ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఇన్ అరే చూద్దాం. అంటే ఒక అరే ఇచ్చేస్తారు, అందులో ఉండే డూప్లికేట్ ఎలిమెంట్స్ రిమూవ్ చేసి మన అరే ప్రింట్ చేయాలన్నమాట. సో అది ఎలానో చూద్దాం. లైక్ ఇన్పుట్ వచ్చేసి ఇలా ఇచ్చేస్తారనమాట. ఎగ్జాంపుల్ ఇన్పుట్ చూడండి, 2 3 4 2 4 1 5 3. ఈ ఒరిజినల్ అరే తీసుకొని దాన్ని సార్ట్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. లైక్ ఇలా అసెండింగ్ ఆర్డర్లో మనం దాన్ని సార్ట్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇలా సార్ట్ అయిన అరేని మనం చెక్ చేస్తాం అనమాట. లైక్ 1 2 2 3 3 లైక్ డూప్లికేట్ ఎలిమెంట్స్ అన్ని పక్క పక్కనే వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలరా అంటే, ఫస్ట్ ఈ టూ ఎలిమెంట్స్ చెక్ చేస్తాం 1 2 అనేది. సో ఈ రెండు ఈ రెండు ఈక్వల్స్ కాదు కదా, సో లోపలికి వెళ్ళి మనకు ఒక అరేలో స్టోర్ చేస్తాం అనమాట, టెంపరీ అరే తీసుకొని. తర్వాత ఈ రెండు చెక్ చేస్తాం. ఈ రెండు చెక్ చేసినప్పుడు ఈ రెండు సేమ్ కాబట్టి మనకు లోపలికి వెళ్ళదన్నమాట. నెక్స్ట్ ఈ రెండు చెక్ చేస్తాం. ఈ రెండిట్లో ఇది రెండు సేమ్ కాదు కాబట్టి మనకి లోపలికి వెళ్ళి ఈ 2 అనేది స్టోర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ రెండు చెక్ చేస్తాం. ఈ రెండు సేమ్ కాబట్టి లోపలికి వెళ్ళదన్నమాట. సో తర్వాత చెక్ చేస్తాం. సో ఈ రెండిట్లో మనకి ఈ 3 నెత్తి, ఈ రెండు నాట్ సేమ్ కాబట్టి 3 నెత్తి స్టోర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ రెండు చెక్ చేస్తాం. ఈ రెండు సేమ్ కాబట్టి లోపలికి వెళ్ళదన్నమాట. నెక్స్ట్ 4 4 చెక్ చేస్తాం అనమాట. లోపలికి వెళ్ళి 4 ని స్టోర్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ n-1 అంటే లాస్ట్ ఇండెక్స్ ని మనం తనిగా స్టోర్ చేస్తాం అనమాట. అది చూపిస్తారండి. సో దీనికి ప్రోగ్రామ్ చూద్దాం రండి. డూప్లికేట్ ఎలిమెంట్స్ ఫస్ట్ ఇందులో ఒక అరే తీసుకుందాం. int అరే ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్స్ లోపు అరే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ అరేకి మనకు సైజ్ తెలియదు కదా, సో సైజ్ ఓకే int n ఈక్వల్ టు ar డాట్ లెంత్. ఈ మెథడ్ నాకు ఏం రిటర్న్ చేస్తుంది అంటే అరే ఒక సైజ్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇంట్ అరే డాట్ లెంత్ అనే మెథడ్ ఈ అరే సైజ్ ని మనకి స్టోర్ చేస్తాం అనమాట. ఈ n లో టెంపరీ అరే తీసుకుందాం. ఇంట్ టెంపరీ ఈక్వల్ టు న్యూ. దీనికి సైజ్ ఇచ్చుకోవాలన్నమాట, ఎందుకంటే డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి. ఆ సైజ్ ఏదిరా ఇస్తానా అంటే ఈ అన్న నేను ఇస్తాను ఇక్కడ సైజ్. నెక్స్ట్ ఒక ఫార్ లూప్ తీసుకొని ఫార్ ఆఫ్ ఇండెక్స్ 0 చేసుకొని i లెస్ దెన్ n-1. ఎందుకంటే మనం లాస్ట్ వాల్యూ చెక్ చేయట్లా, లాస్ట్ ముందు వాల్యూ వరకు చెక్ చేస్తున్నాం కాబట్టి మనం n-1 తీసుకున్నాం అనమాట. సో ఇండెక్స్ అనేది ప్లస్ ప్లస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ టెంపరీ అరేకి మనకి ఇండెక్స్ తీసుకుందాం. ఇంట్ ఈ j అనేది ఈ టెంపరీ అరే ఒక ఇండెక్స్ అనమాట. j ఈక్వల్ టు 0 తీసుకుంటాం ఫస్ట్. ఇక్కడ i ఈక్వల్ టు 0 ఉంది కదా, i లెస్ దెన్ ఎంతవరకు మనకి లూప్ అనేది రన్ అవుతుందిరా అంటే ఈ లెంత్ అనేది ఎంత ఉంది ఇక్కడ 1 2 3 4 5 6 7 8. సో మనకి 8 టైమ్స్ అనేది లూప్ రన్ అవుతుంది అనమాట. ఫస్ట్ i ఈక్వల్ టు 0 ఉంటుంది, i ఈక్వల్ టు 0 ఉంటుంది కదా. సో 0 లెస్ దెన్ 8 - 1 ఈక్వల్ టు 7. 0 లెస్ దెన్ 7 అని చెక్ చేస్తుంది అనమాట. ఈ కండిషన్ ఇక్కడ 0 లెస్ దెన్ 7 ఇట్స్ ట్రూ కాబట్టి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తాం అనమాట. ఇఫ్ ఆఫ్ అరే ఆఫ్ ఐ అంటే అరే ఆఫ్ ఐలో ఏముంటుందిరా అంటే, సో అరే ఆఫ్ ఐ అంటే ఇక్కడ i 0 కదా మనకి. అరే ఆఫ్ 0లో ఏముంది, ఫస్ట్ వాల్యూ ఉంది అనమాట 2. సో 2 వచ్చి అరే ఆఫ్ i ప్లస్ 1 అంటే i+1 అంటే ఇక్కడ i అనేది 0 ప్లస్ 1 ఎంత 2 1 అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇండెక్స్ లో ఏముంది 3 ఉంది. సో ఈ రెండు నాట్ ఈక్వల్ గా ఉంటే అంటే అరే ఆఫ్ i ఈ 2 అరే ఆఫ్ i+1 అంటే ఈ ఇండెక్స్. సో i+1 అనేది 1 ఫస్ట్ పొజిషన్ కదా, ఎందుకంటే 0 + 1 ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 0 + 1 అంటే ఈ రెండు చెక్ చేస్తుంది అనమాట. ఒకవేళ నాట్ ఈక్వల్ గా ఉంటే లోపలికి వెళ్ళి టెంప్ ఆఫ్
j ప్లస్ ప్లస్ ఈక్వల్ టు అరే ఆఫ్ 5. ఇక్కడ ఏం డ్రా చేస్తున్నామంటే ఈ అరే ఆఫ్ 5లో ఈ ఫస్ట్ పొజిషన్లో ఒకవేళ నాట్ ఈక్వల్గా ఉంటే ఫస్ట్ పొజిషన్లో ఉండేది మనకి ఈ ఈ టెంపరరీ అరేలో మనం స్టోర్ చేస్తున్నాం అనమాట. ఈ టెంపరరీ అరేలో లైక్ ఇప్పుడు ఇక్కడ జే ప్లస్ ప్లస్ అనేది నేను కింద తీసుకుంటాలే అండి, మీకు అర్థం కాకపోతే. ఇప్పుడు జేలో ఎంత ఉందంటే 0, అంటే జేలో 0th పొజిషన్, అంటే ఈ టెంపరరీ అరేలో ఉండే 0th పొజిషన్లో నేను అరే ఆఫ్ 5ని స్టోర్ చేస్తాను, అంటే ఫస్ట్ వాల్యూని చెక్ చేసి. సో ఇక్కడ నేను జే ప్లస్ ప్లస్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ జే అనేది ప్లస్ ప్లస్ అవుతుంది అనమాట. ఓకే, సి ఇప్పుడు మనకి టెంపరరీ అరేలో మనకి ఈ ఫైనల్ వాల్యూ స్టోర్ అవ్వదు అనమాట. ఎందుకురా అంటే n-1 వరకే మనకి లూప్ అనేది రన్ అయింది కదా, సో మనకు ఫైనల్ వాల్యూ స్టోర్ అవ్వదు. సో మనం ఫైనల్ వాల్యూని ఎలా స్టోర్ చేయాలరా అంటే టెంపరరీ అరే తీసుకుంటాం కదా, అందులో జే ప్లస్ ప్లస్ ఈక్వల్ టు సి అరే ఆఫ్ n-1, అంటే లాస్ట్ అరేలో ఉండే లాస్ట్ వాల్యూని మనం స్టోర్ చేస్తాం అనమాట. ఇప్పుడు మన అరేని ఇక్కడ సార్ట్ చేయాలి. ఫస్ట్ ఈ ఉంది కదా, ఈ అరేని మనం ఇక్కడ సార్ట్ చేసుకోవాలన్నమాట. సార్ట్ అనేసి ఒక మెథడ్ ఉంది అరేస్ క్లాస్లో. అందులో మనం ఈ అరేని మనం తీసుకున్న అరేని పాస్ చేస్తే మనకు అరే అనేది ఇక్కడ సార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ అరే అనేది మనకు సార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి జే వాల్యూ ఎన్నిసార్లు ఉందిరా అంటే ఎన్నిసార్లు డూప్లికేట్స్ ఎలిమెంట్స్ తీసేసి నార్మల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో అది జే లెంత్ అనమాట ఇక్కడ మనకి. సో ఇప్పుడు జే అనేది ఇక్కడ ఎన్ని డూప్లికేట్స్ మొత్తం తీసేసినాక 1 2 3 4 5. సో ఇప్పుడు మనకి జే అనేది ఎంత ఉంటుందంటే లెంత్ 5 ఉంటుంది అనమాట. జేని తీసుకుందాం లెంత్ గా, ఫార్ ఆఫ్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ j, i ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఫస్ట్ 5 వాల్యూసే మనకు ప్రింట్ అవుతుంది అనమాట. ఎక్స్ట్రా ఈ అరేలో ఉండే ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఇంకా n అంటే ఈ అరేలో మనకి 8 సైజ్ ఇచ్చినాం కదా, సో మిగతా అన్ని 0 ప్రింట్ అవుతుంది. సో ఆ 0 ప్రింట్ అవ్వకుండా మనకు 5 వరకే ప్రింట్ చేయమని చెప్తున్నాం ఇక్కడ. ఈ టెంపరరీ అరే కదా మనకు ఉండేది, సో టెంపరరీ అరే తీసుకున్నాం. ఇప్పుడు నాకు డూప్లికేట్ ఎలిమెంట్స్ అన్ని తీసేసి నార్మల్గా నాకు అరే అనేది ప్రింట్ అయింది అనమాట. ఇక్కడ నేను డూప్లికేట్ ఎలిమెంట్స్ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, లైక్ ఇలానే అరే ఇస్తే నాకు ఇలా అరే సార్ట్ చేసి తర్వాత డూప్లికేట్ ఎలిమెంట్స్ రిమూవ్ చేసి మనకు ఆ అరే అనేది ప్రింట్ అయింది అనమాట. దిస్ కాల్డ్ రిమూవ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఇన్ అరే. ఇదే అనమాట ప్రోగ్రామ్.